హాయ్ ఫ్రెండ్స్. అసలు రామేశ్వర ఆలయ చరిత్ర ఏంటి? రామేశ్వరంలో ఉన్న 2 శివలింగాల రహస్యం ఏంటి? 22 చెరువులకు సంబంధించిన ఆ రహస్యాలు ఎవరికి తెలుసు? ధనుష్కోటి కథ ఏంటి? రామేశ్వరం రాళ్ళు ఎందుకు తేలుతాయి? రామేశ్వరం అనే మర్మమైన రత్నం లోపల దాగి ఉన్న రహస్యం ఏంటి? గంధమదన పర్వతానికి సంబంధించిన రహస్యం ఏంటి? వేల్లూరు చెరువు నీటి రహస్యమేంటి? ఇలా చాలా రహస్యాలు ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంతో నిండిపోయిన ఒక చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. భారతదేశం అనేక రకాల చారిత్రక ప్రదేశాలు కలిగిన దేశం. ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎన్నో పురాతన దేవాలయాలు స్థాపించబడ్డాయి. అయితే అలాంటి అత్యంత ఆకర్షణీయమైన మరియు సందర్శించదగిన దేవాలయాల్లో ఒకటి రామేశ్వరం ఆలయం. రామేశ్వరం ఆలయం శివుని గౌరవార్థం నిర్మించబడిన ఓ హిందూ దేవాలయం. తమిళనాడులో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం 4 ధాములలో దక్షిణ భారతదేశంలోని కాశీగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 4 ధాములలో ఒక ప్రధాన ధామ్ మాత్రమే కాదు. ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం మతం మరియు విశ్వాసం యొక్క వరద. ఈ ఆలయంలో గంగాజలంతో భగవంతుని పూజించడం ద్వారా కోరికున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దీని విస్తీర్ణం వచ్చేసి మొత్తంగా 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది. దాని చుట్టూ బలమైన రాతి గోడలు ఉంటాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం 40 మీటర్ల ఎత్తులో ఉంది. నమ్మకాల ప్రకారం విష్ణువు యొక్క 7వ అవతారమైన రామావతారం ఇక్కడి నుంచే సముద్రం దాటి లంకకు వెళ్ళింది. ఆలయం నుంచి కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటి వద్ద రామసేతువు నిర్మించారు. రామేశ్వరం ఆలయంలో 2 శివలింగాలు ఉన్నాయని, దాని కారణంగా ఇది అనేక రహస్యాలు కలిగి ఉన్న ఆలయమని చెప్తూ ఉంటారు. ముందుగా రామేశ్వరం ఆలయంలో ఉన్న కారిడార్లకు సంబంధించిన రహస్యం తెలుసుకుందాం. ఈ ఆలయం దాని కారిడార్ల వల్ల కూడా కొంత ప్రసిద్ధి చెందింది. దీనికి మొత్తం 3 కారిడార్లు ఉన్నాయి. మొదటిది పురాతనమైనది, 12వ శతాబ్దానికి చెందిందని నమ్ముతారు. రెండవ కారిడార్ 108 శివలింగాలు మరియు గణపతి విగ్రహం ఉంటాయి. మూడవ కారిడార్ అత్యంత ప్రసిద్ధమైన స్తంభాల కారిడార్ గా చరిత్రకెక్కింది. ప్రతి స్తంభం ఎత్తు దాదాపుగా 23 అడుగులు. ఆసక్తికరంగా ఈ స్తంభాలను తయారు చేయడానికి ఉపయోగించిన గ్రానైట్ స్థానికంగా అందుబాటులో ఎక్కడా దొరకదు. ఈ ఆలయ నిర్మాణం కోసం రాళ్లను తీసుకొచ్చిన రామేశ్వరంలో కూడా అలాంటి పర్వతం లేనే లేదు. మరి ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఆ స్తంభాలు ఎవరు తయారు చేశారు? ఈ ఆలయ నిర్మాణం కోసం రాళ్లను చాలా దూరం నుంచి పడవల ద్వారా తీసుకొచ్చారని ఒక ఊహ. వాస్తవానికి ఈ ఆలయం చాలా పాతది. ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ప్రస్తుత రామేశ్వరం ఆలయం మొదట పాండ్య వంశం సమయంలో నిర్మించబడింది. తర్వాత దీన్ని 1608లో శ్రీలంకలోని జాఫ్నా తమిళ రాజులు పునరుద్ధరించారు. ఆలయ కారిడార్లకు అన్ని వైపులా హిందూ దేవతలు అలాగే పురాణాలు చెక్కబడి ఉంటాయి. ఇక తర్వాత రామేశ్వరంలో ఉన్న 2 శివలింగాలకు సంబంధించిన ప్రత్యేక రహస్యం. రామేశ్వరంలో స్థాపించబడిన శివుని జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివుని ఈ జ్యోతిర్లింగం శివపురాణం మరియు స్కంద పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది. ఈ శివుని జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా తన చేతులతో స్థాపించాడు. శ్రీరాముడు లంక నుంచి తిరిగి వస్తున్నప్పుడు దేవదేవుడైన మహాదేవుని ఈ ప్రపంచంలోనే పూజించాడని నమ్ముతారు. రామేశ్వర మరియు రామేశ్వర ద్వీపం అతని పేరు మీద పెట్టబడింది. రావణుని చంపిన తర్వాత రాముడు తన భార్య సీతాదేవితో రామేశ్వరం ఒడ్డున అడుగుపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఒక బ్రాహ్మణుని చంపిన పాపాన్ని తొలగించుకోవడానికి రాముడు శివుని పూజించాలనుకున్నాడు. కానీ ఆ ద్వీపంలో ఆలయం లేదు. అందుకే రాముడు హనుమంతుడిని శివుని విగ్రహాన్ని తీసుకురావడానికి కైలాస పర్వతానికి పంపించాడు. హనుమంతుల వారు శివలింగాన్ని సకాలంలో తీసుకురాకపోవడంతో సీతాదేవి సముద్రపు ఇసుకను తన పిడికిలితో కట్టి శివలింగాన్ని తయారు చేశారట. శ్రీరాముడు అదే శివలింగాన్ని ప్రతిష్ఠించి
పూజించాడు. తర్వాత హనుమాన్ తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ఉంచారు. అయితే రామేశ్వర ఆలయంలో 2 శివలింగాలను ఎందుకు ప్రతిష్ఠించారు? దీని వెనుకున్న కథ ఇది. శ్రీరాముడు రావణుని చంపి తర్వాత సీతమ్మని తీసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆలయం సముద్రం అవతల ఉన్న గంధమాదన పర్వతం మొదటిసారి ఆగాడని చెబుతారు. అదే సమయంలో మునులు శ్రీరాముని స్తుతించడానికి అక్కడికి వచ్చారని, శ్రీరాముడు వాళ్ళని స్వాగతించి పులస్త్య వంశం నాశనం కావడం వల్ల నేను బ్రహ్మహత్య పాపం చేశానని చెప్పాడని, ఈ పాపం నుంచి బయటపడడానికి మీరు నాకు ఒక మార్గం చెప్పండి అని ఋషుల్ని అడుగుతాడట. ఋషులు శ్రీరాముని ముందు చేతులు జోడించి, బ్రాహ్మణుడిని చంపిన పాపం నుంచి బయటపడాలంటే మీరు ఒక శివలింగాన్ని స్థాపించాలి, దీని ద్వారా మీరు పాపం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పి ఋషులు శ్రీరాముని కైలాస పర్వతానికి తీసుకెళ్లి శివలింగాన్ని తీసుకువచ్చి దాన్ని స్థాపించమని అడిగారు. శ్రీరాముడు హనుమంతుని కైలాస పర్వతానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు. అతను క్షణంలో కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. కానీ అక్కడ అతనికి శివుని దర్శనం లభించలేదు. తాను కాలు చేతులతో తిరిగి వస్తే అది తన భగవంతుడు శ్రీరాముని అవమానించినట్లు అవుతుందని, కాబట్టి అతను కైలాస పర్వతం పైనే శివుని తపస్సు చేయడం ప్రారంభించాడు. శివుడు హనుమంతుడి తపస్సుకు ఆశ్చర్యపోతాడు. అతని ముందు ప్రత్యక్షమై అతనికి శివలింగాన్ని ఇచ్చి పంపిస్తాడు. హనుమంతుడు వచ్చే సమయానికి ముందే శివలింగం ప్రతిష్ఠించబడింది. హనుమంతుడు రావడం ఆలస్యం అయిన మూలంగా సీతాదేవి చేసిన ఇసుక బొమ్మతో శివలింగాన్ని స్థాపిస్తాడు శ్రీరాముడు. ఇక తర్వాత 22 కుందులకు సంబంధించిన రహస్యం. రామేశ్వరం ఆలయంలో ఉన్న 22 కుండ్లు వాటికవే చాలా ప్రత్యేకమైనవి. అవి కూడా అనేక రహస్యాలతో నిండి ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి 300 మిలియన్లకు పైగా యాత్రికులు ఈ కుండలో స్నానం చేయడానికి వస్తారు. ఇక్కడ ఉదయం దర్శనానికి ముందు భక్తులు 22 కుండ్లలో స్నానం చేస్తారు. ఈ పవిత్ర బావుల నీటిలో స్నానం చేయడం ద్వారా ప్రజల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మొదట ప్రజలందరూ ఈ ఆలయం పక్కన ఉన్న అగ్నికుండలో స్నానం చేస్తారు. దీని తర్వాత గుడి లోపలికి ప్రవేశిస్తారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలు పోతాయట. ఇక తర్వాత ధనుష్కోటి రహస్యం. రామేశ్వరం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ధనుష్కోటి అనే ప్రదేశం ఉంది. ఇది ఒకప్పుడు పూర్తిగా నగరంగా ఉండేది. తమిళనాడు వ్యాపార కేంద్రంగా ఉండేది. కానీ 1964వ సంవత్సరంలో తుఫాను ఈ నగరాన్ని కమ్మేసింది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయి ఇప్పుడు ఇక్కడ ఉన్న నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అవశేషాల్లా. కొంతకాలం తర్వాత ప్రభుత్వం ఈ నగరాన్ని నివసించడానికి పనికిరాందిగా ప్రకటించింది. ఇంతకు ముందు ఈ ప్రదేశానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఒక దెయ్యాల పట్టణంగా మారిపోయింది. ఈ నగరంలో ఎవరూ నివసించరన్నది నిజమే. కానీ ఈ నగరం నేడు పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారిపోయింది. రామేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి ఎవరు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా ధనుష్కోటి వచ్చి తీరుతారు. దీని గురించి ఒక పురాతన కథ కూడా ఉంది. ఎందుకంటే ఈ ధనుష్కోటి దగ్గరే శ్రీరాముడు సీతాదేవి కోసం లంకకు వెళ్ళడానికి, రావణుని సంహరించడానికి రామవారధిని నిర్మించాడు. ఈ వారధి ఇప్పటికీ ఆకాశంలో నుంచి చూసిన శాటిలైట్స్ ద్వారా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే రాముడు మనకి నమ్మకం కాదు, రాముడు నిజం. ఇక తర్వాత వరుసలో తేలియాడే రాళ్ల రహస్యం. రామేశ్వరం ఆలయం యొక్క ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి సేతుకరై అని పిలువబడే తేలియాడే రాళ్ళు. హిందూ ఇతిహాసానికి చెందిన రామాయణం ప్రకారం శ్రీరాముడు రాముని చేరుకోవడానికి లంకకు రామసేతు వంతెన నిర్మించడానికి ఈ రాళ్లను ఉపయోగించాడు. నీటిపై రాళ్లు తేలడం అనేది దాదాపుగా అసాధ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఈ రాళ్ల బరువు ఇతర రాళ్ల మాదిరిగానే ఉంటుంది. కొంతమంది దీన్ని దైవిక అద్భుతం అని భావిస్తారు, కానీ దీన్ని సాధారణంగా శాస్త్రీయంగా తిరస్కరించారు. అయితే ఈ రాళ్ళు నీటిపై తేలియాడతాయనేది నిజం. మీరు దాన్ని మీ కళ్ళతో చూడొచ్చు. మరి ఇది దైవత్వం కాకపోతే ఏమంటారు? మీరే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వన్,
రామేశ్వరంలోని పంచముఖి ఆలయ రహస్యం. రామేశ్వరంలోని పంచముఖి హనుమాన్ ఆలయం అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. పంచముఖి హనుమాన్ ఆలయం రామేశ్వరం ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలోని హనుమంతుడు మొదట తన 5 ముఖాలను చూపించాడు. ఇక తర్వాత రామేశ్వరం ఆలయంలో ఉన్న అద్భుత రత్నం యొక్క రహస్యం. రామేశ్వరం ఆలయం లోపల ఒక రత్నం ఉందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. నిజానికి రత్నాన్ని చూసిన వారైతే ఇంకా తక్కువ. ఈ రత్నాన్ని చూడ్డానికి వీరు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఆలయ గర్భగుడి వద్దకు చేరుకోవాలి. ఈ రత్నం విష్ణువు కూర్చునే శేషనాగుకు చెందింది. శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు శేషనాగు స్వయంగా తన రత్నాన్ని ఇక్కడ శివలింగంపై ప్రతిష్ఠించిందని చెప్తూ ఉంటారు. ఇక తర్వాత రామేశ్వరంలో ఉన్న గంధమాదన్ పర్వతం యొక్క రహస్యం. రామేశ్వరం నగరానికి ఈశాన్యంగా 1.5 మైళ్ళ దూరంలో గంధమాన్ అనే చిన్న కొండ ఉంది. ఈ కొండ హనుమంతుడికి సంబంధించిందని చెబుతారు. హనుమంతుడు ఈ పర్వతం నుంచి దూకి సముద్రాన్ని దాటాడని చెప్పుకుంటారు. తర్వాత రాముడు లంకపై దాడి చేయడానికి ఇక్కడ ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. రహదారి ప్రారంభంలో ఎడమవైపున ఒక చిన్న హనుమాన్ ఆలయం ఉంది. అందులో హనుమంతుడి విగ్రహం బయట నుంచి కనిపిస్తుంది. రాముడు లంకకు వెళ్ళడానికి సమీప ప్రాంతమైన రామేశ్వరం ద్వీపానికి చేరుకున్నాడని, ఇక్కడ ఉన్న గంధమాదన్ పర్వతాన్ని అధిరోహించడం ద్వారా లంకను మొదటిసారి చూశాడని నమ్ముతారు. ఇక లాస్ట్ వన్, విల్దురాని కుండ్ రహస్యం. రామేశ్వరం ఆలయం వెలుపల చాలా కుండ్లు ఉన్నాయి. ప్రతి తీర్థయాత్ర గురించి వేరువేరు కథలు ఉన్నట్టే ఇక్కడి నుంచి తూర్పున 3 మైళ్ళ దూరంలో టాంగ్ చిమ్మలి అనే గ్రామం ఉంది. ఇక్కడ స్టేషన్ సమీపంలో సముద్రంలో వెల్లురాని కుండ అని పిలువబడే ఒక తీర్థయాత్ర కుండు ఉంది. ఇక్కడ ప్రతి